హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చింతకాయ తొక్కు పచ్చడి అంటే చాలా మందికి ఇష్టమే కదా! మనము ఈ చింతకాయ తొక్కుని ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకు 1 ఇయర్ పాటు ఈ చింతకాయ తొక్కు అనేది నిల్వ ఉంటుందండి. ముందుగా మనము చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం గదండీ! అలా తొక్కి పెట్టిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత ఈ చింతకాయ తొక్కులో పుల్లటి మామిడికాయలు మీడియం సైజ్ మామిడికాయలైతే ఒక 3, పెద్ద సైజు మామిడికాయలైతే ఒక 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇందులో కొన్ని పచ్చిమిర్చి, మరి కొంచెం ఉప్పు ఏసి, ఈ మామిడికాయ ముక్కల్ని ఈ చింతకాయ తొక్కులో ఏసి మరొకసారి ఈ మొత్తాన్ని గనక మీరు తొక్కి పెట్టుకున్నారు అంటే, మనం అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు ఈ చింతకాయ పచ్చడనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు గనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ పచ్చడి కోసం మరొక ప్లేట్ తీసుకొని మనకు ఎంత చింతకాయ తొక్కు కావాలో తీసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా తీసుకున్న తరువాత ఈ చింతకాయ తొక్కులోకి మనము ఇలా సరిపడన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. మనం చింతకాయ తొక్కు పులుపుని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోవాలండి. నేను తీసుకున్న ఈ చింతకాయ తొక్కుకి ఎండుమిర్చి అనేవి సరిపోతాయి. ఇలా తీసుకున్న ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా తుంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో మనం తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి ఏసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు మనం రోల్ని ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని ఇలా రోల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసినప్పుడు మనం ఇలా చిన్నగా దంచుకోవాలండి. గట్టిగా దంచితే ఎండుమిర్చి అనేవి కింద పడిపోతాయండి. ఇలా కొంచెం మెదిగిన దాకా మనం ఇలా చిన్నగా దంచుకోవాలి. చూసారు కదా! కొంచెం మెదిగిన తర్వాత ఇలా గట్టిగా దంచుకున్నారంటే మనకు ఎండుమిర్చి అనేవి బాగా మెదిగిపోతాయి. ఇలా మెదిగిన తర్వాత మనం ఇందులో చింతకాయ తొక్కు వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా దంచుకోవాలండి. మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచేటప్పుడు మధ్య మధ్యలో ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ దంచుకోవాలి. ఎందుకంటే మనం చింతకాయ తొక్కు వేసి దంచేటప్పుడు మనకు బండకి కొంచెం గట్టిగా పట్టుకుంటుందండి. అప్పుడు మనం దంచేటప్పుడు కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా కొంచెము చూసారు కదా! ఇలా కొంచెము వాటర్ యాడ్ చేసి స్పూన్‌తో ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు గాని దంచుకున్నారంటే మీకు దంచుకునేదానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చూసారు గదా! మనకు ఎంత మెత్తగా మెదిగిపోయిందో. ఇప్పుడు టేస్ట్ అనేది చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇలా దంచిన తర్వాత ఇందులో ఒక ఆనియన్స్‌ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్‌ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. మీరు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అనుకుంటే మీరు మిక్సీకైనా ఏసుకోవచ్చు. కాకపోతే మనకు రోట్లో ఏసి దంచిన టేస్ట్ మనకు మిక్సీలో ఏస్తే రాదండి. కొంచెం కష్టమైనా ఇలా దంచుకున్నారు అంటే మనకు ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని గూడా మనం ఈ విధంగా ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తాన్ని గూడా ప్లేట్‌లోకి తీసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం గదండీ కడాయి. ఆ కడాయే పెట్టేసుకొని ఇందులో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తాన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 7, 8 వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇది చిటపటలాడిన తర్వాత ఇందులో ఫైనల్‌గా పావు టీ స్పూను ఇంగువ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దంచి పక్కన పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. పోపు మొత్తం ఈ పచ్చడికి పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పచ్చడిని మనం ఈ ఆయిల్‌లో ఉడికించుకున్నాము అంటే ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మరోసారి ఈ మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి. చూసారు గదా! ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు గనక ఈ రోటి పచ్చడి ప్రాసెస్ నచ్చింది అంటే ఖచ్చితంగా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనము గాజు బౌలు లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే ఈ పచ్చడి మనకు 1 వీక్ లేదా 10 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. అంతేకాకుండా దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనము వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నారంటే దీని టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.